ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీ ఫోన్కు నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాగా తెలుగు ఛానల్. ఈరోజు నేను స్వీట్ కార్న్ సమోసా రెసిపీ చేసి చూపించబోతున్నాను. బయట నుంచి తెచ్చుకొని తినాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే హైజీనిక్గా మనం చేసుకోవచ్చు. వీటి కోసం నేను 1 కప్పు మైదాని తీసుకుంటున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ పిండినంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండినంతా చపాతీ ముద్దలాగా మెత్తగా తడుపుకోవాలి. వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పిండిని బాగా ఇలా మెత్తని ముద్దలాగా కలుపుకొని ఈ పిండిని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచుకొని అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటిని ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ అనేవి లైట్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 4 మినిట్స్ పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ కుక్ అయ్యాయి కాబట్టి స్వీట్ కార్న్ ఎక్కువ టైం ఏం పట్టదు. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం అలాగే గరం మసాలా వీటన్నిటిని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు స్టఫ్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు తడిపి పెట్టుకున్న మైదా పిండి ముద్దను ఒకసారి బాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఈ పిండిని ఇలా రోల్ లాగా చేసుకొని ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని కింద మైదాను చల్లుకున్న తర్వాత ఈ పిండిని పల్చటి పొరలాగా చపాతీలాగా ఒత్తుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకోండి. అప్పుడే సమోసా అనేవి క్రిస్పీగా వస్తాయి. ఈ పొర అనేది మందంగా ఉంది అంటే సమోసాలు అనేవి మెత్తగా తినడానికి కూడా సాగిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఎంత వీలైతే అంత పల్చగా ఈ చపాతీ లేయర్ని ఒత్తుకోవాలి. ఇలా పల్చగా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక తవా పెట్టుకొని 2 సైడ్స్ లైట్గా జస్ట్ ఇలా చిన్న బబుల్స్ ఫామ్ కాగానే ఇంకొక సైడ్ కూడా జస్ట్ ఇలా 1 మినిట్ పాటు చేసుకొని తీసివేసుకోవాలి. ఎక్కువగా ఇవి చపాతీలాగా మనం కాల్చుకోకూడదు. తర్వాత ఇలా సైడ్స్ ఎక్స్ట్రా అనేవి కట్ చేసుకొని మనం రెక్టాంగిల్ షేప్లో సమోసా స్ట్రిప్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చూడండి, ఇలా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రిప్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇందులో మనం చేసి పెట్టుకున్న స్టఫ్ని ఇలా ఫిల్ చేసుకొని మైదాని కొంచెం వాటర్లో కలుపుకొని ఇలా మనం అతికించుకోవాలి సైడ్స్కి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చుట్టూ ఇలా అప్లై చేసుకొని ఎక్కడ గ్యాప్ లేకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇలా చూడండి, జాగ్రత్తగా ట్రయాంగిల్ షేప్లో నీట్గా ఫోల్డ్ చేసుకుంటే మనకు సమోసా షేప్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే మిగతా స్ట్రిప్స్ని కూడా ఇందాక చూపించినట్టుగానే చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అతికించుకునేటప్పుడు జాగ్రత్తగా కార్నర్స్లో ఎక్కడ గ్యాప్ లేకుండా అతికించుకోవాలి. లేదంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది లోపలికి వెళ్ళిపోయి ఆయిలీగా తినేటప్పుడు కూడా ఆయిల్ వస్తూ వెగుటుగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసి ఫోల్డ్ చేసుకోండి. ఇలా కొంచెం లాగి పట్టుకొని అతికించామంటే కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇలా అన్నిటినీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో హీట్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా చేసి పెట్టుకున్న సమోసాలన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్ ఇలా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీస్తే సరిపోతుంది.
స్వీట్ కార్న్ సమోసా అనేవి రెడీ అయిపోయాయి. ఇలా చాలా ఈజీగా మనం ఇంట్లోనే స్వీట్ కార్న్ సమోసా చేసుకొని టొమాటో సాస్తో కానీ కెచప్తో కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.